హలో నమస్తే. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. అది జూలై 2, 1995 ఢిల్లీలోని జన్పథ్లో అర్ధరాత్రి వేళ కానిస్టేబుల్ అబ్దుల్, హోంగార్డ్ చంద్రపాల్లు పెట్రోలింగ్ చేస్తుండగా మంటలు అన్న అరుపులు వినిపించాయి. వారు ఆ దిశగా వెళ్ళగా అశోకయాత్రి నివాస్ హోటల్ నుండి మంటలు ఎగసిపడుతున్నాయి. కానిస్టేబుల్ నజీర్ వెంటనే అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించాడు. అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ కేశవ్ కుమార్ను పోలీసులు ప్రశ్నించగా పాత పోస్టర్లను, బ్యానర్లను కాలుస్తున్నామని చెప్పినా పోలీసులు నమ్మలేదు. అనుమానంతో హోటల్ వెనక గేట్ నుండి లోపలికి వెళ్ళారు. అక్కడ తండూరి పొయ్యిలో కాలుతున్న మనిషి చేయిని చూసి షాక్ అయ్యారు. మంటలను పూర్తిగా ఆర్పిన తర్వాత సగం కాలిన ఒక మహిళా మృతదేహం బయటపడింది. హత్య వెనుక అసలు నిజమేమిటంటే, హోటల్ మేనేజర్ కేశవ్ని అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది హోటల్ యజమాని సుశీల్ శర్మ భార్య నైనా మృతదేహం అని చెప్పాడు. సుశీల్ శర్మ ఢిల్లీ రాజకీయాల్లో కీలక వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాడు. నైనా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉంది. సుశీల్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మహిళను చంపి ముక్కలుగా కోసి తండూరి పొయ్యిలో వేసి కాల్చటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అసలు ఈ సుశీల్ నైనా రిలేషన్ ఏంటో చూద్దాం. సుశీల్ నైనా ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. నైనా కమర్షియల్ పైలట్గా శిక్షణ పొందింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులైన వీరు ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించారు. అయితే సుశీల్ నైనాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. నైనా తన క్లాస్మేట్, మాజీ కాంగ్రెస్ నాయకుడైన కరీంకు దగ్గరైంది. అతని సహకారంతో విదేశాలకు వెళ్ళి పైలట్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుంది. వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం చూసి సుశీల్ శర్మకి అనుమానం కలిగింది. జూన్ 2 రాత్రి ఏం జరిగిందంటే, సుశీల్ శర్మ తన ఫ్లాట్లోకి రాగానే నైనా కరీంతో ఫోన్లో మాట్లాడటం చూసి కోపంతో నైనాను నిలదీశాడు. గొడవ తీవ్రం కాగా నైనా గదిలోకి వెళ్ళి, నీతో జీవించడం నా వల్ల కాదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఒక సూసైడ్ నోట్ రాసింది. తుపాకీ పేలిన శబ్దం రావడంతో సుశీల్ శర్మ లోపలికి వెళ్ళాడు. నైనా చేతిలో గన్ పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. సుశీల్ శర్మ గన్ లాక్కున్న తర్వాత కూడా నైనా తీవ్రంగా అరుస్తూ గొడవ చేసింది. కోపాన్ని ఆపుకోలేని సుశీల్ శర్మ నైనాపై 3 సార్లు కాల్పులు జరిపాడు. సుశీల్ శర్మ నైనాపై 3 సార్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. చేసిన పనికి పోలీసులకు లొంగిపోవడానికి బదులుగా మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో ఆలోచించాడు. తన ఫ్లాట్ నుండి బయటకు వచ్చి ఎవరైనా తుపాకీ పేలిన శబ్దం విన్నారా అని చూశాడు. ఏదీ అనుమానించదగినట్టుగా కనిపించలేదు. శవాన్ని బెడ్షీట్లో చుట్టి గదిలో రక్తాన్ని జాగ్రత్తగా శుభ్రం చేశాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసి రాత్రంతా ఢిల్లీ నగరంలో తిరుగుతూ ఐటీఓ వంతెన వద్ద ఆగి శవాన్ని నదిలో విసిరేద్దాం అనుకున్నాడు. కానీ అంత రాత్రి కూడా వంతెనపై జనసంచారం ఉండటంతో కారుని తన హోటల్ వైపు మళ్లించాడు. మేనేజర్ శివకుమార్కి విషయం చెప్పి ఒప్పించి అతని సాయంతో నైనా మృతదేహాన్ని అప్పటికే మండుతూ ఉన్న తండూరి పొయ్యిలో వేశాడు. వేడి సరిపోకపోవడంతో సుశీల్ శర్మ పాత బ్యానర్లు, కొన్ని నెయ్యి ప్యాకెట్లు వేయటంతో మంటలు ఎగిసిపడ్డాయి. బయట ఉన్న ఒక మహిళ మంటలు చూసి కేకలు వేయటంతో అటుగా వెళ్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసింది. జూలై 10, 1995న పోలీసులు బెంగళూరులో సుశీల్ శర్మను అరెస్ట్ చేశారు. జూలై 12న ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా కొన్ని సంవత్సరాల విచారణ అనంతరం జిల్లా కోర్టు సుశీల్ శర్మకు మరణశిక్ష, కేశవ్కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సుశీల్ శర్మ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా సుప్రీంకోర్టు మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. సుశీల్ శర్మ
తన శిక్షాకాలాన్ని తిహార్ జైల్లో గడిపాడు. జైల్లో ఉన్న ఆలయంలో పూజారిగా పనిచేశాడు. తర్వాత సత్ప్రవర్తన ఆధారంగా సుశీల్ శర్మను విడుదల చేశారు. సరైన మార్గంలో నడవకపోవడంతో నైనా మరణం మరియు సుశీల్ శర్మ జీవితం నాశనం అయిపోయింది. మంచి మార్గాలను ఎన్నుకోవటం ఎప్పుడూ మంచిది. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, మీ డిఎస్.